హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ నందిని. చాలా డేస్ అయిపోయింది కదా మనం వ్లాగ్ చేసి, అండ్ ఇవాళ దివాళీ వ్లాగ్ చేద్దాం ఎట్లయినా అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. పనంతా అయిపోయేసరికి ఈ టైం అయింది. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి కొన్ని పువ్వులు తీసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం పూజ స్టార్ట్ చేసేయాలి. నిన్న మొక్కలు తెచ్చినా, మా మొక్కల్ని చూపిస్తా. వెయిట్. అవే మనం తీసుకున్న పూల మొక్కలు. కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా తులసమ్మ ఉండాలి. నిన్న వెళ్ళి తీసుకొని వచ్చినాం. యాక్చువల్ గా నేను నార్మల్ గా ఎవ్రీడే రొటీన్ లో గడగడ మాట్లాడిస్తూనే ఉంటా. కాకపోతే కెమెరా ముందుకు రాగానే ఎందుకో ఏం మాట్లాడాలి అన్నట్టు ఆగిపోతా. సో అందుకే నేను ఎప్పుడైనా సరే వాయిస్ ఓవర్ ఇస్తా. చాలా రేర్ ఇట్లా కెమెరా ముందు మాట్లాడడం. ఇప్పుడు అట్లా కాదు, మనకు ఒక వ్లాగింగ్ ఛానల్ ఉంది కాబట్టి అసలు మాట్లాడుతూనే ఉండాలని చెప్పి ఇంకా అనుకుంటున్నా. అట్లీస్ట్ 4 to 5 minutes వీడియో అని అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నా. డే టు డే లైఫ్ లో ఖచ్చితంగా మనం అనేది స్టార్ట్ చేద్దాం. వర్క్ వల్ల నేను వీడియోస్ అనేది తీయలేకపోతున్నా. ఇప్పుడు కన్సిస్టెంట్ గా అప్లోడ్ చేద్దాం. అండ్ మీరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరికి హ్యాపీ దివాళీ. మైక్ ఉంటే మాత్రం ఇట్లా వాయిస్ అనేది కంట్రోల్ చేస్తుంది. అసలు మెయిన్ గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ అదే, మైక్ లేదు. ఇంకా మైక్ తీసుకోవాలి తప్పదిగా. మైక్ తీసుకున్న తర్వాత ఇక ఇట్లానే మాట్లాడవచ్చు. సపరేట్ గా దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. రెగ్యులర్ గా ఎంత మాట్లాడేమన్నా మాట్లాడుతూనే ఉంటాయి. ఇట్లా నాన్ స్టాప్ గా అందరూ అంటారు ఎంత మాట్లాడతావే అని. ఇప్పుడు కూడా సేమ్ బ్లాగింగ్ లా చూపిస్తేనే ఇక ఛానల్ అనేది మంచిగా సక్సెస్ అవుతుంది అని ఒక ఫీలింగ్. సో మన ఛానల్ ని ఇట్లాగే సపోర్ట్ ఇవ్వండి. అండ్ బై ది వే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. అసలు ఈ మ్యాటర్ నేను చెప్పనే లేను కదా, షార్ట్ లో ఎప్పుడో వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్పినా, కానీ డైరెక్ట్ గా చెప్పడం ఇదే. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇట్లా మంచి మంచి వీడియోస్ వస్తాయి. మెయిన్ గా హెయిర్ కేర్ వీడియో తీద్దాం అనుకుంటున్నా. అదైతే ఎంత వ్యూస్ పోయినాయో. ఈసారి ఖచ్చితంగా హెయిర్ కేర్ వీడియో అనేది తీస్తా. ఇప్పుడైతే మనం దివాళీ ప్రిపరేషన్ అనేది చేసుకుందాం. వెళ్ళి ఫస్ట్ పోయి పూలు తీసుకొని వస్తా. మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు. దివాళీ హ్యాపీ దివాళీ అను. పోదాంపా ఫస్ట్. అండ్ మార్కెట్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఇట్లా నీళ్ళలో నానబెట్టేసుకొని పోతాం. మంచిగా పెట్టుకోవాలి. మా అమ్మ హైట్ తక్కువ కదా, అందుకని అంత కనిపిస్తలేదు. పట్టి మమ్మీ ఇడికి రా, మమ్మీ ఇడికి రా అన్నాడు. ఇప్పుడు కనిపిస్తున్నావు. బ్లర్ అవుతున్నావు నువ్వు కనిపిస్తలేవు నువ్వు. ఇట్లా పెట్టాలి ఇక నీకు. ఏమొద్దు నాకు, ఎప్పుడు చూసి కుడుతూనే ఉంటావు. అయ్యా ఏడ కుట్టించుకోవాలి ఇప్పుడు. బాయ్స్ అందరూ అల్లపోతే మనం ఇళ్ళకోవాలి. నాకు వద్దు, నాకు కూడా ఒకటి. పూజ సామాన్ కోసం మార్కెట్కి వచ్చినాక లక్ష్మీదేవి బొమ్మలు ఎంత బాగున్నాయి అంటే చిన్న చిన్న క్యూట్గా ఉన్నాయి. ఇంక బ్యాంగిల్ సామ్రాజ్యానికి వచ్చేసినాం మనం. లేడీస్ హవా నడుస్తుంది. ఈడైతే ఎన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందో. మస్తు పోయిన పొలాల్లో అన్ని గంటలే వెయిట్ చేసినాం. ఈడ మా మమ్మీకి ఇది ఒడ్వన్ కదా అని చెప్పి ఆమె సైలెంట్ కూర్చుంది. ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అయ్యి, ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అయ్యి. నాకు 24 వస్తుంది కానీ మా అమ్మ 26 కాబట్టి ఆమెదే వేయాల. కలరా మ్యాచ్ అవుతాయా? అన్న లేడు. నువ్వు తిన్నావా? మళ్ళా నువ్వు తిన్నావా? ట్రిప్పుల పిచ్చి నాకు ఇంకా పోదు గైస్. మామిడాకులు కూడా కొనే కాలంలో ఉన్నాం మనం. ఇప్పుడు 10 రూపాయలకు మామిడాకులు వస్తున్నాయి. ఇంకా మా మమ్మీకి సీతాఫలం అంటే ఇష్టం, తీసుకుంటుంది. ఫేస్ లో ఆనందం చూడండి. ఆఫీస్ నక్కో అనుకోబి. మార్నింగ్ నుండి అసలు ఏం తినలే. ఇంకా గ్యాప్ లో పానీపూరి తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ కుక్క సతాయిస్తుంది మమ్మల్ని. ఇంటికి ఏమైంది లక్ష్మమ్మ? మంచిగా ఉన్నావు కదా చీరలా, బాగుంది. అట్లా చూస్తున్నావు. ఇప్పుడు వచ్చినాం ఇంటికి. అప్పుడు పోయినా మార్కెట్కి అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తాం, పూజ అవన్నీ రొటీన్.
అసలు ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది ఏంటంటే మా టైలర్ అంటే నా డ్రెస్ ఇస్తలేదంట. ఒక పెద్ద న్యూస్. ఇంకేం వేసుకుంటాం, ఇంకేముంది పండగ రేపే. ఏదో అనుకుంటే ఏదో అయినట్టుంది. ఒక డ్రెస్ వేసుకుందాం అనుకున్నాం, మంచిది లంగావని కుట్టమని ఇచ్చిన, పాపం ఆంటీకి కుదరలేదంట, ఇంకా ఇవ్వలేదు. ఇంకా అమ్మ శారీ ఉండే. ఇప్పుడు మనం క్విక్గా రెడీ అయిపోయినాం, చాలా టైం అయిపోయింది. ఇది మమ్మీ చీర హాఫ్ శారీ ఇస్తా అని చెప్పింది, ఇయనే లేరు. ఇంకా ఉన్న దాంతో అడ్జస్ట్ అయిపోయి ఇది కట్టుకుందాం అనుకుంటున్నా. సో ఇది రెడీ అయిపోయినాక చూపించేస్తాం. ఇది అమ్మ పాత బ్లౌజ్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఈ చీర కట్టుకున్నా. ఇది మా పిన్నిచ్చిన చీర, నా బర్త్డేకి పిన్నిచ్చిందే చీర కట్టుకున్నా, దివాళీకి కూడా అంతే. లక్ష్మీదేవి పూజ చేయడం కోసం ముందే అన్ని మంచిగా సర్దేసి పోయినా నీట్గా, తర్వాత వచ్చి దీపాలు పెడదామని చెప్పి ఇక్కడ మేము మంచిగా పూజ కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఎంత బాగున్నారో చూడండి అమ్మవారిని. ఈడ నేను స్పీడ్గా ఇక దీపాలు పెట్టడానికి అని చెప్పి రెడీ అయిపోతున్నా. యాక్చువల్గా లేట్ అయిపోయింది, ఎప్పుడు అనుకున్న టైంకి అసలు కానే కాదు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా డాడీ ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తుండు. ఇట్లా సింపుల్గా దివాళీ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇట్లే సపోర్ట్ ఇవ్వండి. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఉంటా మరి, టాటా.